హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం క్రికెట్ నూబ్ నిబ్బా ఐపీఎల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేత్తో ఒక లైక్ వేసుకుని కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేసేయండి. నేను ఇంకా కట్ డ్రైవ్ అదే ఇంట్రో వేసుకుని వీళ్ళని మింగటానికి వచ్చేస్తా. సంక్రాంతికి ముందు హరిదాస్ వస్తాడు, పండక్కి ముందు బసవన్ వస్తాడు. వీళ్ళంతా పిలవకపోయినా వస్తారు. కానీ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక బ్యాచ్ వస్తారు. వీళ్ళు కూడా పిలవకపోయినా మీ ఫీడ్ లోకి వస్తారు. అచ్చం సింగం మూవీలో ప్రకాష్ రాజ్ లాగా అన్నమాట. అయ్యా నమస్కారం. ఇవాళ ఆర్సీబీ గెలుస్తుంది, ₹1,00,00,000 వేసుకో. మిమ్మల్ని రమ్మనలేదు కదా. నేనే వస్తా, డబ్బులు ఇమ్మని నిన్ను బెదిరిస్తా. మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ముఖ్యంగా వీడిలాగా అస్సలు ఉండకూడదు. సర్వం సంకనాకిపోద్ది. ఎంత గుడ్డల్లా ఉంటుంది, ఎన్ని పైసలు అలాంటి పైసలు తీసుకొని ముంబై వేసుకోండి. పక్కా మ్యాచ్ విన్నారు. ముంబై మన టెలిగ్రామ్ లింక్ ఉంది, పక్కా ఫాలో అవ్వండి. గుద్దాలుగా ప్రాఫిట్స్ ఈ రోజు పక్కా మన టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఎంట్రీస్ ఎగ్జిట్ పర్ఫెక్ట్ ఇస్తాయి. చాలా మంది మనసుకు మాస్క్ వేసుకుని పైకి నటిస్తా ఉంటారు, కానీ వీడు మాత్రం ఫేస్ కే మాస్క్ వేసుకుని ఇండైరెక్ట్ గా మిమ్మల్ని ఎర్రిపుకులు చేస్తున్నాడు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో ముంబై గెలుస్తుంది అనుకుంటున్నాను, అలా కూడా చెప్పట్లేదు. పైగా ఎంత కావాలో అంత వేసుకోవచ్చంట. ఎంత గుడ్డల్లా ఉంటుంది, ఎన్ని పైసలు అలాంటి పైసలు తీసుకొని ముంబై వేసుకోండి. దమ్ అనేది గొద్దులో ఉండదు బాబాయ్. అసలు బెట్టింగ్ జోలికే వెళ్ళకూడదు అని కంట్రోల్ చేసుకుంటాడు చూడు, అందులో ఉంటది. ముంబై వేసుకోండి. పక్కా మ్యాచ్ విన్నారు. ముంబై పక్కా ముంబైయే గెలుస్తుందంట. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చంట. ఎక్కడి నుంచి దగ్గర రావాలరా డబ్బులు? ఒక పంచే, చాలా కాన్ఫిడెంట్ గా ముంబై గెలుస్తుంది అంటున్నావు కాబట్టి నా తరపున ఒక 10K బెట్. ఎలాగూ నువ్వు చెప్పిన టీమే గెలుస్తుంది కాబట్టి నా ప్రాఫిట్ ముందుగానే ఇచ్చేయి అంటున్నాను. ఇప్పుడు మీలో చాలా మంది వాడు చెప్పినట్టే ముంబై గెలిచింది కదా భయ్యా అని కమెంట్ చేస్తారేమో. చేయకండి మామ. ట్విస్ట్ ఏంటంటే వీడు ఈ రీల్ ని 2024 లో అప్లోడ్ చేశాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఆ సంవత్సరం కేకేఆర్ కి ముంబైకి 2 మ్యాచ్లు జరిగితే రెండిట్లోనూ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. కానీ 2026 లో ముంబై ఇండియన్స్ గెలిచింది. సో ఇప్పుడు ఈ రీల్ ని రీపోస్ట్ చేసి నేను చెప్పినట్టే గెలిచింది, ఇలాంటి విన్నింగ్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అని ఫేక్ ప్రెడిక్షన్స్ ఇచ్చుకుని డబ్బులు దెంగేస్తున్నాడు. ఐపీఎల్ అంటే వచ్చేసింది. నాకు ఐపీఎల్ కింగ్ ఎందుకంటే 95% యాక్యురసీ ఉంటుంది. 95% యాక్యురసీయా అంటే 85 మ్యాచెస్ లో 80 మ్యాచెస్ కరెక్ట్ గా చెప్తావా? 84 మ్యాచెస్ లో 80 మ్యాచెస్ నేను మీ అందరికి పాస్ చేస్తాను. బై చాన్స్ పాస్ చేయకపోతే తర్వాత మీ ఇష్టం. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే గ్రౌండ్ లో ఉండే ఎంపైర్ కంటే ముందే రిజల్ట్ నీకు తెలిసిపోద్దేమో. ఇంత యాక్యురసీ ఉంటే నువ్వు టెలిగ్రామ్ లో ఎందుకున్నావు భయ్యా? ఈ పాటికి అంబానీ పక్కన కూర్చుని బిడ్డింగ్ టిప్స్ ఇవ్వాలి కదా. వీడి మాటలిని వీడిని ఫాలో అయ్యారనుకోండి, టిప్స్ ఇవ్వటం కాదు టీలు అందించుకుంటారు. గైస్ ఏంటి చూస్తున్నారు? ఇప్పటి వరకు బిగ్ బ్యాష్ లో 13 మ్యాచ్ జరిగితే 10 మ్యాచ్లు కొట్టాం. ఇవాళ దుబాయ్ గ్యాప్ ప్లేస్ కి అన్లిమిటెడ్ మ్యాచ్ ఉంది. అన్లిమిటెడ్ మ్యాచ్ మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. ఇదిగోండి వీడిలాగే ఇంకో ఫేక్ గాడు మాస్క్ వేసుకొచ్చిన ఒక ఎర్రిపుకు. మ్యాచ్ ఉంది. ఇదిగోండి ఫస్ట్ బాల్ వికెట్ బుస్. ఇవాళ మ్యాచ్ ఏమన్నాడు? ఆర్ఆర్ గెలుస్తుంది, హల్లా బోల్ అనాలా? బట్ రిజల్ట్ ఏంటంటే SRH won by 57 runs. రాజస్థాన్ హల్లా బోల్ అంటే దీనిని కాన్ఫిడెన్స్ అన్నారా? 100 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్ అంటారు. ఎక్స్పీరియన్స్ ఉంటే మారాలి కదా అనుకుంటున్నారేమో. లేదు మామ, వీళ్ళంతా స్పైడర్ మూవీలో SJ సూర్య టైప్ అన్నమాట. వీళ్ళ ప్రెడిక్షన్స్ ని నమ్మినోళ్ళని ఎరుపుకులు చేస్తారు. మ్యాచ్ లో డబ్బులు దెంగబెట్టుకుని ఎరుపుకులు అవుతారు. అప్పులు తీర్చలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏవేవో చేసుకుంటున్నారు అని న్యూస్ల్లో వస్తున్నా సరే వీళ్ళు మాత్రం మీ గుద్దలు దమ్ముంటే ఎంతైనా వేసుకోండి, ఈ మ్యాచ్ మీద మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది అనే రీల్స్ పెట్టడం మాత్రం మానరు. ఇదో బతుక చెప్పండి భయ్యా. మీరు మాత్రం మాస్కులు తీసి బయట తిరక్కండి. గొద్దల దమ్మేమో గానీ జనాలకు కనబడితే గొద్దామొహం ఏకమయ్యేలా కొడతారు. చిలక జోస్యం వీడు చెప్పించినట్టు చెన్నై గెలవలేదు మామ, SRH గెలిచింది. ట్విస్ట్ ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్న వాళ్ళ కంటే వీడు ఇంకా డేంజర్. ఈ రీల్ ని 2023 లో అప్లోడ్ చేశాడు. సారీ, ప్రతి సంవత్సరం సేమ్ రీల్ ని అప్లోడ్ చేస్తాడు. అందులో చూపించినట్టు వీడు చెప్పిన టీం గెలిస్తే ఆ రీల్ ఉంటది. పొరపాటును ఓడిపోయిందా నెక్స్ట్ మినిట్ ఆ రీల్ ని డిలీట్ చేస్తాడు.
అయినా నీదేం పోయింది బ్రో, రీల్ డిలీట్ చేయడానికి నీకు జస్ట్ 2 seconds మాత్రమే టైం పట్టిద్దేమో, కానీ నీ లంగా ప్రెడిక్షన్స్ నమ్ముకుని బెట్లేసినోడికి ఆ అప్పులు తీర్చడానికి మినిమం 2 years టైం పట్టిద్ది. పైగా వీడిచ్చే ప్రెడిక్షన్స్ మీద వీడికే నమ్మకం లేదు, అందుకే ప్రెడిక్షన్ నేను చెప్పట్లేదు చిలకమ్మ చెప్తుంది అని నోర్లేని చిలకమ్మ మీదకి తోసేస్తున్నాడు. ఇప్పుడు 2 కార్డులు ముందు పెట్టి ఏదో ఒకటి తీయంటే చిలకమ్మ ఏంటి, అప్పుడే పాకుతున్న బొడ్డోడు కూడా ఏదో ఒక కార్డుని టచ్ చేస్తాడు. అంత మాత్రాన ఆ టీమే గెలుస్తుందని నువ్వు ఎలా చెప్తావురా? ఇక్కడతో ఆగల, వరుసగా మ్యాచ్లు పోతున్నా సరే నిన్న కూడా ఒక మ్యాచ్ కి సంబంధించి రీల్ ని అప్లోడ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది, మ్యాచ్ ని 1 side చేసేసింది. ఇంకొక నిమిషం ఆగున్నా ఈ రీల్ ని డిలీట్ చేసేద్దు కదరా. అంటే అది ఐపీఎల్లో ఈరోజు ముంబై బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. చిలకమ్మ నాయుడు ఏ జట్టు గెలుస్తారో తెలుసుకుందామా? చిలకమ్మ రామ, నీ మధ్యలో మాట తెలియదు. మరి చిలకమ్మ ముంబై ఇండియన్స్ కే ఓటే. ఏంటి ఇంకో చిలక జోసిమా? ఇప్పుడు ప్రెడిక్షన్స్ ఎంత కామెడీ అయిపోయాయి అంటే, ఒకడు మాస్క్ వేసుకుని చెప్తాడు చిలకతో చెప్తాడు, ఇంకొకడు కాటా పెట్టి చెప్తాడు, ఈడైతే ఏకంగా జేసీబీతో చెప్తున్నాడు. G2 వర్సెస్ ఆర్సీబీ ఈ రోజు 2 తలపడుతున్నాయి. ఏం తెలుస్తుందో మనం జేసీబీ ద్వారా తెలుసుకుందాం. రామ్మా, జేసీబీ ఏది గెలుస్తుందో చెప్పమ్మా. జేసీబీ చెప్తుంది ఆర్సీబీ గెలుస్తుందని. జేసీబీ ఆర్సీబీ కోటి. ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిచింది. ఒక పని చేయి, ఆ జేసీబీని తీసుకొచ్చి బోర్కొచ్చేసింది షెడ్ లో పెట్టుకో. చెప్పడం మర్చిపోయాను, ఇందాక ఈ రీల్ లో ముంబై గెలుస్తుంది అని చెప్పాడు, కానీ అక్కడ ఆర్సీబీ గెలుస్తుంది మావా. అయినా డేట్ ఆఫ్ బర్త్ చూసి జాతకాలు చెప్పే వాళ్ళని చూశాను, చేతి రేఖలను బట్టి జాతకాలు చెప్పే వాళ్ళని చూశాను, ఆఖరికి వాస్తులను చూసి జాతకాలు చెప్పే వాళ్ళని కూడా చూశాను. కానీ మీరు ఏం చూసి అసలు ఏం తెలుసని ఒక టీం గెలుస్తుంది అని చెప్తున్నారు? చాలా మంది పిల్లలు కనికరం లేకుండా వృద్ధాప్యంలో వాళ్ళ పేరెంట్స్ ని వదిలేస్తున్నారు. కానీ మీ గుద్ద కింద తేజ్ వచ్చినా సరే ఒక మాటల ర్యాంక్ చిలక ఇప్పటికీ మిమ్మల్ని పోషిస్తుంది అంటే మాటలా? ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది క్రింజ్ ఛాలెంజెస్ అండ్ నిబ్బా ఫ్యాన్ వార్స్. ముందుగా వీళ్ళు చేసిన ఛాలెంజెస్ చూస్తే అసలు వీళ్ళకి బ్రెయిన్ ఉందా మడ్డుగుడిసిపోయిందా అని డౌట్ వస్తుంది. ఆర్సీబీ కనుక ఓడిపోతే నేను నా లవర్ ని వదిలేస్తా. ఒరే అది లవ్వా బొక్కలడిపోయిన కడ్రైరా తీసి పక్కన పడేస్తా అంటున్నావు. అరే అసలు బెట్టొద్దు అన్నా, కానీ నువ్వే ఆర్సీబీ గెలుస్తుంది బెట్టు అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఆర్సీబీ ఓడిపోయింది, నేను నిన్ను వదిలేయాల్సి వస్తుంది. అరే ఎవరైనా ఫ్యామిలీ కోసం విడిపోతారు, ఫ్రెండ్స్ కోసం విడిపోతారు, కానీ మనం ఆర్సీబీ కోసం, ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం విడిపోతున్నాం. కానీ ఇప్పటి నుంచైనా నువ్వు హ్యాపీగా ఉండు. జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. ఫస్ట్ ఈ రీల్ చూసినప్పుడు మీలాగే నాకు కూడా కోపం వచ్చింది. తర్వాత వీడి ఎక్స్ప్లెనేషన్ చూసాక ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలనిపించింది. నాకు అర్థం కాలేదు సార్. నేను అర్థమయ్యేలా చెప్తాను మావా, నిజానికి వీడొద్దన్నాడంట, కానీ అక్కే బలవంతంగా ఆర్సీబీ గెలుస్తుందని చెప్పిందంట. అరే అసలు బెట్టొద్దు అన్నా, కానీ నువ్వే ఆర్సీబీ గెలుస్తుంది బెట్టు అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఆర్సీబీ ఓడిపోయింది, నేను నిన్ను వదిలేయాల్సి వస్తుంది. అంటే అక్క క్లారిటీగానే ఉంది ఈ ఎర్రి పుగ్గడిని ఎలా వదిలించుకుందాము అని. లక్కీగా ఆర్సీబీ దయ వల్ల ఈ మబ్బుగాడికి బ్రేకప్ చెప్పింది. ఇంటెలిజెంట్ గర్ల్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేయడం ఫ్రీయే కదా అని చెప్పి ఈ హాఫ్ నాలెడ్జ్ ఎర్రిపుగ్గళ్ళంతా ఎగేసుకుని వచ్చేస్తున్నారు. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఈసారికి నా ఆర్సీబీ గెలిచిందా ఉల్లి కోసుకుంటా భయ. ఆర్సీబీ ఓడిపోతే ఉల్లి కోసుకుంటాడంట ముండ. అవేమన్నా ఆతులారా పోతే మళ్ళీ రావటానికి? నువ్వు ఇలాగే లవడాలో ఛాలెంజ్లు చేసి జనాలను ఇరిటేట్ చేసి రీచ్ దెంగుతున్నావు అనుకో, నిజంగానే ఏదో ఒక రోజు ఉప్పిన సినిమా క్లైమాక్స్ అయిపోద్ది తమరి బతుకు. ఇలా జరగబోయే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ లో ఓపెన్ ఛాలెంజ్ ఇడుస్తున్నా. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే నేను ఈ చీర కట్టుకుంటా అని మాట ఇస్తున్నా. ఆర్సీబీ హేటర్స్ ఈ వీడియో సేవ్ చేసుకుంటారా, షేర్ చేసి పెట్టుకుంటారా? ఈ రీల్ చూసిన తర్వాత వీడికి ఆర్సీబీ మీద నమ్మకం కంటే చీర కట్టుకోవాలనే కోరికే ఎక్కువ ఉన్నట్టుంది. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? అని మాట ఇస్తున్నా. ఈ రేంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నావు అంటే ఇంతకీ ఏ కలర్ చీర కట్టుకోవడానికి డిసైడ్ అయ్యావు? పోనీ నన్ను చెప్పమంటావా? రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబో తీసుకో బ్రో. ఇదేంటి ఆర్సీబీ కలర్ చెప్తున్నావు అనుకుంటున్నావా? వాళ్ళు ప్లేయర్స్ కాబట్టి జెర్సీలు వేసుకుంటారు, కానీ నువ్వు శాతగాని బ్యాచ్ కదా, నీకు సేరే కరెక్ట్. పడిపోయింది సింహమ్మ కారు ఎంత లేచిందంటే ఇచ్చే కంబ్యాక్ గర్జన కన్నా భయంకరంగా ఉంటది తెలిసినా బెట్ట. షర్టు మీద ఏగల్ బొమ్మ వేసుకుని బ్యాక్గ్రౌండ్ లో ఆర్సీబీ విజువల్స్ పెట్టి డైలాగ్ ఏమో లయింది చెప్తున్నావు. అస్సలు క్లారిటీ లేదు. ముందు నువ్వు ఏ యానిమల్ వో డిసైడ్ అవ్వు, తర్వాత టీమ్స్ గురించి బిల్డప్ ఇద్దు గానీ. మరి లేకపోతే మ్యాచ్ కు ముందేమో లవడాలా ఛాలెంజెస్, మ్యాచ్ గెలిస్తేనేమో పక్క టీం ని తిట్టడాలు, ఒకవేళ ఓడిపోతే ఇదిగో ఇలాంటి ఎర్రిపుకు డైలాగులు. ఇప్పుడు మనం హాఫ్ నాలెడ్జ్ తో చేసే నిబ్బా ఫ్యాన్ వర్షన్ చూద్దాం.
వీడి పేరు పటాస్ ప్రసిత్. వీడికి క్రికెట్ మీద ఉన్న నాలెడ్జ్ ఆవగించంత ఉంటే రీల్స్ లో వీడి చేసే ఫ్యాన్ వర్స్ చూస్తే ఆంబోతు గుద్దంత ఉంటది. చూసారా ఆ గుద్ద బలుపు? మ్యాచ్ బిగిన్ అవ్వక ముందు వీడు పెట్టిన రీల్ మాట అది. కట్ చేస్తే అదే సీన్ కట్ చేస్తే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది. నాన్న రఘువీర్ ఆ 60 షాట్స్ తీసుకొచ్చి వీడి గుద్దలో తోసే ఇప్పుడు. ఇంతకీ మ్యాచ్ అయిపోయిన తర్వాత వీడు పెట్టిన రీల్ ఏంటో తెలుసా? చూడండి, మ్యాచ్ గెలవని ఓడని నా మొట్ట మరి శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టిన తర్వాత అదిగో చూడండి, విరాట్ కోహ్లీ అది చూడండి, అది చూసుకోవాలి చెప్తా. ఈ మ్యాచ్ లో ఆ ఒక్క మూమెంట్ సరిపోతుంది మా ఆలోచించాలి. దీనిని వంగలేక మంగళారం అంటారన్నమాట. ఓడిపోయిన మ్యాచ్ ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక ఇదిగో విరాట్ కోహ్లీ ఒక క్యాచ్ పట్టాడు, అది చాలు నాకు అంటున్నాడు. ఆ ఒక్క మూమెంట్ సరిపోతుంది మా ఆలోచించాలి. నీకు క్యాచ్ చాలేమో, కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ కి కప్పు కావాలి కదరా. గొద్ద బలుపుతో వీడియోలు చేసిన తర్వాత చెప్పిన టీం ఓడిపోతే ఖచ్చితంగా ట్రోల్స్ పడతాయి. అది తీసుకోగలిగే మెచ్యూరిటీ నీకు ఉండాలి. లేదంటే అన్ని తగ్గించుకుని క్లారిటీగా వీడియోలు చేసుకోవాలి. మ్యాచ్ గెలిస్తేనేమో సారీ గెలవక ముందే మేము అది చేస్తాం ఇది చేస్తామని గొడ్డలు చించేసుకోవడం. ఒకవేళ ఓడిపోతేనేమో ఇదిగో ఇలా నాన్ సింక్ లో కవర్ చేసుకోవటం, లేదంటే మాడాగాడ్లాగా ఏడవటం. ఎవరు ఆర్సీబీ హెటర్స్ హ్యాపీయా? గెలిచింది కదా. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎస్ఆర్హెచ్ అంటే అభిమానిస్తాం, ఆర్సీబీ అంటే ప్రాణం ఇస్తాం. అదే ధోని కనిపించింది అనుకో సలాం కొడతాం. మేమే కాదు ఏ టీం వాళ్ళమైనా సరే ధోని కనిపించిందా సలాం కొడతాం. ఎందుకంటే ధోని అంటారా బాబు. చిరాకులో ఉండి ఎన్నాళ్ళు పట్టించుకోలేదు కానీ నువ్వు కూడా ఐపీఎల్ ఎక్స్పర్ట్ అయిపోయావా అమ్మా? ఇది నిన్ను అమ్మా అనాలా అన్నా అనాలా? సరే అన్నా అంటాలే. ట్రెండింగ్ టాపిక్ ఉంది కదా అని రీల్స్ చేసేయడమే. చేయకూడదని నేను అనట్లేదు, కానీ ఏది పడితే అది మాట్లాడేయడమే. నిజంగా మామ ఆ రీల్ ఎంత నాన్ సింక్ లో ఉంటదంటే ఎస్ఆర్హెచ్ అంటే అభిమానిస్తాడంట, ఓకే. ఆర్సీబీ అంటే ప్రాణం ఇస్తాడంట. ఆర్సీబీ అంటే ప్రాణం ఇస్తాం. మీ అమ్మా బాబు కోసం ఇవ్వన్న ప్రాణం హీరోస్ గురించి క్రికెట్ టీమ్స్ గురించి ఎందుకు ఇవ్వటం? ఆర్సీబీ కప్పు కొట్టినప్పుడు తొక్కేసలాట్లో ఎన్ని ప్రాణాలు పోయినాయో నీకు తెలుసా? ప్రేమ ఉంటే గుండెల్లో పెట్టుకో అన్న, కంటెంట్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా అని సొల్లుపుకు మాటలు చెప్పకు. కొడితే పళ్ళు రాలిపోతారు. పోనీ మీరు ఇచ్చేస్తే ఆ ప్లేయర్స్ ఏమైనా హ్యాపీగా ఉంటారా? జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఇంకోటి ఏదో అన్నాడు, ధోని అంటే సలాం కొడతాడంట. రీజన్ ఏంట్రా అంటే ఏం లేదు, ధోని అంటారా బాబు అంట. ధోని కనిపించిందా సలాం కొడతాం. ఎందుకంటే ధోని అంటారా బాబు. నీకు నమస్కారం రా బాబు. చేసే రీల్లో ఏముందో మళ్ళీ ఒకసారి చూసి అప్లోడ్ చేయరా బాబు. అయినా 15 ఏళ్ల బచ్చగాళ్ళతో ఓడిపోయిన టీం గురించి మేము మాట్లాడడం ఇప్పుడే. ఏదున్నా 12 తర్వాత చూసుకున్నాం. జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. నిన్నెక్కడో చూసినట్టుందిరా. ఇందాక లవర్ వదిలేసే ఛాలెంజ్ చేసింది నువ్వేనా? మరి మళ్ళీ ఫ్యాన్ వార్స్ ఏంట్రా? మ్యాటర్ ఏంటంటే సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అనే 15 ఏళ్ల కుర్రాడు 17 బంతుల్లోనే 52 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇప్పుడు వీడు అతన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి సిఎస్కే టీం ని తిడుతున్నాడు. అయినా 15 ఏళ్ల బచ్చగాళ్ళతో ఓడిపోయిన టీం గురించి మేము మాట్లాడడం ఇప్పుడే. ఏదున్నా 12 తర్వాత కట్ చేస్తే అదే సీన్ కట్ చేస్తే ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. అందులో కూడా ఈ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు 26 బంతుల్లోనే 70+ రన్స్ చేశాడు ఆర్సీబీ మీద. ఏరా ఇప్పుడు కూడా మరి తిడతావా రీల్ చేసి? ఈ ఆఫ్ నాలెడ్జ్ గడికి తెలియని విషయం ఏంటంటే సిఎస్కే నుంచి సంజు శాంసన్, ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరూ కూడా అతన్ని అప్రిషియేట్ చేసిందే కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన గురించి మాట్లాడి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 49కి ఆల్ అవుట్, 49 లాలిపప్పు, 49 ట్రోల్ చేసే లంచోడకలదారా రే లంచోడకలరా కాటి 8 పరుగులే 6 వికెట్లు, అది కూడా మా ఆర్సీబీ బౌలింగ్. చూసుకుంటారా ఈసారి రికార్డు బద్దలు కొడుతున్నాను. ఇంకొకసారి 40 అంటే మీ నోట్లే కాదు మీ గుద్దలు ఆడబెట్టాలి లంచోడకల. వీడికి గొద్దులో కంగారు అస్సలు ఆగదు. ఏరా కనీసం మ్యాచ్ అయ్యే వరకైనా ఆగొచ్చు కదరా. అయినా దరిద్రం నీ డిక్కీ మీద డాన్స్ లేస్తుంటే ఎవడేం చేస్తాడులే. మ్యాటర్ ఏంటంటే ఒకప్పుడు ఆర్సీబీ 49కే ఆల్అౌట్ అయింది. దీని మీద ఇంటర్నెట్ మొత్తం మీమ్స్ అని ట్రోల్స్ అని వేస్తూ ఉంటారు. ఇప్పుడు వీడు కౌంటర్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? అరే క్రికెట్ లో ఇవన్నీ కామనేరా ఎర్రిపుకుల్లరా అని ఒక రిప్లై వీడియో చేసుకోవాలి. లేదంటే ఆ 49 కంటే తక్కువ రన్స్ చేసిన టీం ఏదైనా ఉంటే ఈ టాక్సిక్ గాడు దాని మీద వీడియో చేసుకోవాలి. రీసెంట్ గా ఢిల్లీ 9 రన్స్ కే 6 వికెట్స్ పడ్డాయి. వీళ్ళేదో 20 ఆల్అౌట్ అయిపోతారని చెప్పి వీడు ముందుగానే వీడియో చేశాడు. కట్ చేస్తే అదే సీన్ కట్ చేస్తే వాళ్ళేదో 70 రన్స్ ఎంతో చేసినట్టున్నారు. వీడు మరొకసారి కొండెర్రిపుక్ అయిపోయాడు. టాప్ 4 లో లేని కుక్కలకే చెప్తున్నా, నువ్వెంత నీ బ్రతుకెంత నీ స్థాయి. అంటే ఈ రీల్ లో వీడు మిగతా టీమ్స్ అందరినీ తిడుతున్నట్టేగా. పాయింట్స్ టేబుల్ లో ఉండేది టీమ్స్ రా, నువ్వు కాదు. నీకెందుకు అంత బిల్డప్? ఆ టీమ్స్ గెలిస్తే ప్లేయర్స్ కి డబ్బులు వస్తాయి, మేనేజ్మెంట్ కి ప్రాఫిట్స్ వస్తాయి. మరి నీకు కనీసం గ్రౌండ్ లోకి వచ్చే ఆడియన్స్ ఆతులు కట్ట కూడా రాదు. ఇప్పుడు చూడువాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. గట్టిగా మాట్లాడితే నువ్వు పెట్టే రీల్స్ కింద మేము కూడా ఆర్సీబీ ఫ్యాన్సే, కానీ ఈ రిహుక్ కి మాకు ఏ సంబంధం లేదని కమెంట్స్ వస్తాయి.
కేవలం వీడి ఫేవరెట్ టీం పాయింట్స్ టేబుల్ లో టాప్ 4 లో ఉందని చెప్పి వీడంతా వీడి బతికంతా అని స్థాయిల గురించి మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. కొన్ని సార్లు భారీ స్కోర్లు చేసి గొద్ద దెంగించుకున్నా సరే మ్యాచ్ లోడిపోతూ ఉంటారు. దానికి ఎవడేం చేస్తాడరా? మ్యాచెస్ చూడకుండా పాయింట్స్ చూసి బతికే పిచ్చి పూగ్గళ్ళ ఉన్నట్టున్నావు. కొంచెం రియాలిటీలోకి రా. ఐపీఎల్ అనేది ఎంటర్టైన్మెంట్. దాని వల్ల టీమ్స్ కి ఇమేజ్ వస్తుంది, క్రియేటర్స్ కి ఫుటేజ్ వస్తుంది. కానీ పాయింట్స్ టేబుల్ తోటి మనుషుల స్టేటస్ ని జడ్జ్ చేస్తున్నావు చూడు, అక్కడే అర్థమవుతుంది నీ ఫోన్ లో ఛార్జింగ్ పాయింట్స్ తప్ప బుర్రలో నాలెడ్జ్ లేదని. ఇంకోసారి బతుకు గురించి మాట్లాడే ముందు ఒకసారి మిర్రర్ లో నీ బతుకు చూసుకో. పాయింట్స్ టేబుల్ కంటే దారుణంగా ఉంటుంది. వీడి నోటి దరిద్రం ఎంత దారుణంగా ఉంటుందో నేను చెప్పడం ఎందుకు, వాడి నోటితోనే వినండి. అరే వైభవ్ సూర్యంశిగా అసలు నేను ఏమన్నా అర్థం కావట్లేదు. ఒక రోజు ఎస్ఆర్హెచ్ని దెంగురా అంటేనేమో ఆ రోజేమో అవుట్ అయిపోయింది. ఈరోజు నేను తప్పు తెలుసుకొని మన ఎస్ఆర్హెచ్ ఎంపీ సపోర్ట్ చేస్తున్నా. దయచేసి ఈరోజు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వైభవ్ గానే దెంగండి అని వీడియో పెట్టిన. బట్ వాడు మళ్ళీ గట్టిగా ఆడింది. నేనే దరిద్రుడు, నాకు అర్థం అవట్లేదు. దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సిన నీతి ఏంటంటే ఎంతసేపు వాడిని అవుట్ చేయండి వీడిని అవుట్ చేయండి అని పక్క ప్లేయర్ మీద పడి నెగిటివిటీతో ఏడ్చి చావటం కాదు, మన ప్లేయర్స్ ని బాగా ఆడమని ఎంకరేజ్ చేయటం నేర్చుకో. ఇంకా సిఎస్కే ఫ్యాన్స్ అబ్బా కామెడీ. వాళ్ళ దాంట్లో 300 కొట్టేటోళ్ళు లేరు, 300 200 కొట్టేటోళ్ళు కూడా లేరు వాళ్ళ దాంట్లో. సిఎస్కే 300 కొట్టలేదు, ఓకే ఒప్పుకుంటా. కానీ ఆర్సీబీ కూడా 300 కొట్టలేదు కదరా. వాళ్ళిద్దరులో ఎవరైనా 300 కొడితే అప్పుడు రీల్ చెయ్యి. సెకండ్ పాయింట్ ఏంటి, సిఎస్కే 200 కూడా కొట్టలేదా? బ్రెయిన్ ఉందా మడ్డుగుడిసిపోయిందా? ఇంకా సిఎస్కే ఫ్యాన్స్ అబ్బా కామెడీ. వాళ్ళ దాంట్లో 300 కొట్టేటోళ్ళు లేరు, 300 200 కొట్టేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? బిర్యానీ దెబ్బ, వడపావ్ అబ్బా. మనకి తెలియని విషయాన్ని కూడా బాగా తెలిసినట్టు మాట్లాడొచ్చు అని నిన్ను చూసాకే అర్థమైందక్క. బిర్యానీ దెబ్బ, వడపావ్ అబ్బా. అబ్బా ఏం రైమింగ్ అక్క. ఏ స్టేట్ లో ఏది ఫేమస్ తెలుసు గానీ ఏది బౌలింగ్ పిచ్చో ఏది బ్యాటింగ్ పిచ్చో మాత్రం తెలీదు. బౌలింగ్ ఇస్తేనే డిఫెన్స్ లో సావగొడుతున్నాం. అట్లాంటిది బ్యాటింగ్ మా పొటెన్షియల్ అని తెలిసి అలాంటి పిచ్ మీద మీరు టాస్ విన్ అయి మమ్మల్ని చేసేయమని ఆఫ్టర్ ఆల్ 244 బోర్డు పైన పెట్టినాం. 244 స్కోరు ఆఫ్టర్ ఆల్ అంట. ఒకప్పుడు ఇదే స్కోర్ ని వన్డే మ్యాచెస్ లో కొట్టేవాళ్ళు సక్సెస్ఫుల్ గా కొన్నిసార్లు డిఫెండ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కమర్షియల్ గా తయారయ్యి ఐపీఎల్ ని బిజినెస్ చేసేశారు. ఆహా ఇవి నేనంటున్న మాటలు కాదక్క. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముత్తయ్య మురళీధరన్ గారు చెప్పిన మాటలు ఇవి. ఐపీఎల్ లో భారీ స్కోర్లు రావడానికి కారణం బ్యాటింగ్ అనుకూలిచ్చే పిచ్ల్ని తయారు చేయటం, చిన్న గ్రౌండ్లే రీజన్. ఇందులో బౌలర్స్ తప్ప ఏమీ లేదని చెప్పాడు. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 4లు 6లు ఐపీఎల్ మ్యాచ్ల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల స్కోర్లు 200 అనేవి ఈజీగా దాటుతున్నాయని చెప్పాడు. ప్లేయర్స్ స్ట్రగుల్స్ గురించి చెప్పాడు, ఇంకా చాలానే చెప్పాడు. ముందు తెలుసుకో అక్క ఇవన్నీ. అంతేగాని 240 స్కోర్ ఆఫ్టర్ ఆల్ అని చిల్లర్ రీల్స్ పెట్టుకో. ఏంది ఇదే? నువ్వు నిజంగానే హైదరాబాద్ టీమ్ కి సపోర్ట్ చేసే అమ్మాయివే అయితే ముందు దాని హిస్టరీ తెలుసుకో. ఒకప్పుడు ఇదే హైదరాబాద్ కి డెక్కన్ చార్జర్స్ అని ఒక టీం ఉండేది, దాని గురించి తెలుసుకో. T20లో బ్యాటింగ్ పిచ్చెస్ మీద ఎక్కువ రన్స్ కొట్టేస్తే అందులో ఆశ్చర్యపోయేదేం లేదక్క. కానీ డెక్కన్ చార్జర్స్ 120, 130 రన్స్ చేసి ఎన్నో సార్లు ఆ స్కోర్ ని డిఫెండ్ చేసుకుంది. అదక్క బిర్యానీ దెబ్బంటే. రీసెంట్ గా రోహిత్ శర్మ ఆరెంజ్ స్లైస్ పట్టుకుని ఒక ఫోటో పెడితే ఎస్ఆర్హెచ్ ని ట్రోల్ చేశాడని చెప్పి పచ్చి బూతులు తిట్టారు, పిచ్చిపుకు ట్రోల్స్ చేశారు. ఇన్నేళ్లు అన్ని మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? వెళ్ళి ముసలాడికి చెప్పు, టౌన్ గడ కాలు గంజి పెట్టింది కాదు, దానికి బాగా పొగరు ఉంటది, ముట్టుకుంటే కాలిపోతుందని చెప్పు. పోస్ట్ దుర్మావా రోహిత్ శర్మ అఫీషియల్ పేజ్ లోనే ఉంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఉంది కదా, సో రోహిత్ శర్మ 2 hours ముందు అయితే ఈ పోస్ట్ పెట్టిండు. ఐ థింక్ ఈరోజు బత్తాయి గాలకి సీన్ కట్ చేస్తే ఇది ఒక హైడ్రో 365 యాడ్ అని తర్వాత తెలిసింది. ఈ అక్క కూడా ఒక వీడియో చేసింది, పైగా అందులో చాట భారతం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రోహిత్ శర్మ పోస్టెడ్ అ స్లైస్ ఆఫ్ ఆరెంజ్. ఇది డైరెక్ట్ గా ఎస్ఆర్హెచ్ అన్నాడా లేకపోతే ఆరెంజ్ ఆర్మీని అన్నాడా, ఎవరిని ట్రాల్ చేశాడు అని అంటే లెట్ మీ టెల్ యూ సంథింగ్. 1 shot 2 birds. సోర్సెస్ ప్రకారం ఏంటంటే రోహిత్ శర్మ హైడ్రోన్ ఒక బ్రాండ్ లాంచ్ చేస్తున్నాడట. అదైనా పర్సనల్ బ్రాండా లేకపోతే ఏదో కంపెనీకి ఈయన బ్రాండ్ అంబాసిడరా, మనకి ఇంకా అసలు ఏ కన్ఫర్మేషన్ లేదు. ఆయనకున్న లెగసీలో 20% నాలెడ్జ్ కూడా లేదు ఈ బఫూన్ గాళ్ళకి. ఆయన ఎస్ఆర్హెచ్ ని ఎందుకు ట్రోల్ చేస్తాడరా? వాళ్ళ అమ్మగారిది విశాఖపట్నం, మన తెలుగోళ్ళే. ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు కదరా, నేను తెలుగు మాట్లాడతాను, తెలుగు అర్థమవుద్ది, నాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది అని. ఆయన ఐపీఎల్ డెబ్యూటే మన హైదరాబాద్ తో అయింది కదరా. పోనీ ఇదంతా పక్కన పెట్టేయండి, మీరేమైనా ఆయన ట్రోల్ చేశాడు అని ప్రూవ్ చేయగలిగారా? ఈ అక్క అయితే మరీ దారుణం. ఆ రోజే ఎందుకు పెట్టాలి, ముందు రోజు పెట్టొచ్చు కదా, వెనక రోజు పెట్టొచ్చు కదా అంటుంది. రేపు చేసుకోవచ్చు పోస్టింగ్, ఎల్లుండి చేసుకోవచ్చు.
బట్ ఇవాళ SRH వర్సెస్ MI ఉన్నప్పుడే పోస్ట్ చేశాడంటే 1 షాట్ 2 birds. కళ్ళు ఎవరైనా కాకులు మింగారా అక్క? ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ వీడియో పోస్ట్ చేశాడు, చూడలేదా? ఆ రోజే ఎందుకు పెట్టాడు అంటే ఇంకొన్ని గంటల్లో ఆయన బర్త్డే ఉంది. సినిమా ముందు వచ్చే టీజర్ లాగా యాడ్ ముందు ఒక పోస్ట్ చేశాడు. పోనీ ఆయన ఏమైనా నాన్ సింక్ లో బిర్యానీ పట్టుకుని ఫోటో దిగాడా? బ్రాండ్ ప్రమోషన్ పోస్టే కదరా వేశాడు. బిర్యానీ దెబ్బ, వడపావ్ అబ్బా. బౌలింగ్ ఇస్తేనే డిఫెన్స్ లో సావగొడుతున్నాం, అట్లాంటిది బ్యాటింగ్ మా పొటెన్షియల్ అని తెలిసి అలాంటి పిచ్ మీద మీరు టాస్ విన్ అయి మమ్మల్ని చేసేయమని ఆఫ్టర్ ఆల్ 244 బోర్డు పైన 5 ట్రోఫీస్ అందించిన ప్లేయర్. సరే IPL ట్రోఫీస్ అనేవి పక్కన పెట్టేయండి. ఇండియాకి ICC ట్రోఫీస్ అందించిన ప్లేయర్ కి ఆయన బర్త్డే రోజున కమెంట్స్ లో విష్ చేయాల్సింది పోయి బూతులు తిడతారా? సూపర్ రా, మనుషుల్లో నిజాయితీ దెంగింది. మడ్డగుడిచిపోవడానికి దగ్గరగా ఉన్నాం. చివరిగా మనం మాట్లాడుకోబోయే చూతియాగాడు ఎవరంటే వీడే. అరే మీరు ధోని సార్ ని గ్రేటెస్ట్ కెప్టెన్ అంటారు కానీ గ్రేటెస్ట్ ఫినిషర్ కూడా ఆయన. గ్రేటెస్ట్ ఫినిషర్ ఎందుకు నేను చెప్తాను, ఎందుకంటే 2019 లో ఒక టీం ని ఫినిష్ చేశారు. దీనమ్మ హాఫ్ నాలెడ్జ్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా? పైగా ఈ ముండకి 4 కళ్ళు అయినా సరిగా కనిపించట్లా. నేను చెప్తాను, ఎందుకంటే 2019 లో ఒక టీం ని ఫినిష్ చేశారు. 2019 లో టీం ని ఫినిష్ చేశాడు అంటున్నాడు కదా వీడు. అదేంటంటే మన ఇండియన్ టీమే. ఆ ఇయర్ జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ మీద ఇండియా ఓడిపోయింది. దానికి రీజన్ ధోని మీదకి నెట్టేస్తున్నాడు. అంటే 2011 లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదా, దానికి రీజన్ ధోనియా బ్రో? ఐ మీన్ ధోని ఒక్కడేనా అని. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. కానీ ఇక్కడ చూడండి ఫర్గ్యూసన్ చదువుతున్నాడు. ఏంట్రా ఈ బాల్ కట్ షాట్ ఆడొచ్చు, కట్ ఆడలేదు. స్లాట్ బాల్ వచ్చింది ఆడరు, లెంత్ బాల్ వచ్చింది ఆడరు. ఈ బాల్ కట్ షాట్ ఆడొచ్చు. ఫర్గ్యూసన్ చదువుతున్నాడు. నేను చెప్పేది ఏంటంటే కోహ్లీ కెప్టెన్సీలో గెలవడం ఆయనకి ఇష్టం లేదేమో. తన టీంలోంచి తీసే పరిస్థితి వచ్చింది. ఇన్ఫాక్ట్ ధోని అంటే ఎందుకు రెస్పెక్ట్ తెలుసా? మిగతా వాళ్ళందరూ తీసేయాలన్నా ధోని ఒప్పుకోలేదు. నో, విరాట్ ఈస్ ద ఫ్యూచర్. గెలవడం ఆయనకి ఇష్టం లేదేమో. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. యాక్చువల్ గా స్వేగల్ ని తెలుగు కమెంటేటర్స్ ని కూడా వేసుకున్నాను, బట్ వీడియోలంతా ఎక్కువ చేయడంతో ఆపేస్తున్నాను. మీకు పార్ట్ 2 కావాలి అనుకుంటే ఈ వీడియోకి 3K లైక్స్ కొట్టండి మావా. సరే మరి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తాను. దిస్ ఇస్ SKR సైనింగ్ ఆఫ్. నెల్సన్ పోమా.